మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం గమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంక ఈరోజైతే డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంతకుముందు పాడిన సాంగ్ ఏమన్నా సాంగ్, అది సూపర్ సాంగ్, అందరి ఫేవరెట్ సాంగ్ అది. ఇంక ఈరోజైతే నేను కొంచెం హెల్తీగా ఉండడానికి అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నా. కొన్ని బొబ్బర్లు, కొన్ని శనగలు, బియ్యము అవన్నీ వేసైతే నేను మినపప్పు ఇలా అయితే ముందు రోజే అన్నీ నానబెట్టేసుకొని దోశ పిండి వేసుకున్నా. ఇంకా మనమైతే ఎంత ఓపికగా పనిచేసుకుంటే మాత్రం అంత హెల్తీగా ఉంటాం. బద్ధకం అనేది అయితే ఒంటి మీదకి అస్సలు రానియొద్దు. అది వచ్చిందంటే ఇంకా తప్పకుండా ఎనర్జీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఎనర్జీ తగ్గిపోయిందంటే ఇంకా దానికి తప్పకుండానైతే ఏం చేయాల్సిన ఇది లేదు. ఇంకా ఎనర్జీ తగ్గకుండా ఉండడానికైతే వాటర్ మనం ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీకి కొంచెం ఎనర్జీ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే నిద్ర. సెకండ్ స్టెప్ నిద్ర అనేది అయితే మనిషికి చాలా అవసరం. అదైతే మంచిగా ఉండాలి. అది లేకపోతే కూడా ఎనర్జీ ఉండదు అసలు. ఇంకా ఈ రెండింటిని అయితే మనం మన రోజువారీ జీవితంలో కంపల్సరీగా ఉండేలా అయితే చూసుకోవాలి. ఇంకా ఈరోజైతే నేనైతే కర్రీ కోసం అయితే కందిపప్పు టమాటా వేసుకున్నా. ఇంక ఈరోజు మా పిల్లలు కేక్ చేయమని అడిగిండ్రు, అందుకోసం అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అన్నట్టు ఈరోజు మా మ్యారేజ్ డే. పొద్దున్నే లేచి పూజ అది ఇది ముగించుకొని నేనైతే గుడికి వెళ్ళి వచ్చేసాను. ఇంకా పిల్లలు కేక్ అడిగేసరికి నేను బయట నుండి తెప్పిస్తే కంపల్సరీ ఎగ్స్ వేస్తారు అందులో అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అయితే రవ్వ ఉన్ను కొంచెం మైదా, కొంచెం ఆయిల్, 1 కప్పు బొంబాయి రవ్వకి అట్లా తీసుకున్నా. నేనైతే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత 1/2 కప్పు పంచదార తీసుకొని అయితే అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నూనె, క్రీమ్ టెక్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేయాలి దాన్ని మిక్సీలో పెట్టి. ఇంకా మనము ఈ మిశ్రమం ఉంటుంది కదా, పొడి చేసిన రవ్వ మిశ్రమంలో ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్తో, స్పూన్ ఉంటే స్పూన్తో. ఇంకా అందులోనే కొంచెం నేనైతే 1/2 కప్పు మైదా పిండి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వంట సోడా అండ్ వెనీలా ఎసెన్స్ కొంచెం, ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే పిండిని బాగా ఇట్లా మిక్స్ చేసేయాలి, కలిపేసేయాలి. ఆల్రెడీ అవన్నీ చెప్పేసా కదా, మొత్తం నేను అవన్నీ వేసేసుకొని క్రీమీ టెక్చర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మంచిగా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే అన్నిటికీ బాగుంటుంది. నేనైతే ఏదైనా మా పిల్లలకి చాలా శాతం అయితే నేను బయట తెప్పించాను. ఏది అడిగితే అది నాకున్న ఓపికలో నేను చేసి పెడుతూ ఉంటాను. లేకపోతే ఇంకా చేయడం వీలు కానప్పుడు కొంచెం ఆగండిరా, రేపు చేసి పెడతా అట్లా అని ఇట్లా చెప్పేస్తా. ఆగుతారు మా పిల్లలు, కొంచెం ఓపిక ఉన్నప్పుడు చేస్తా. కానీ కాకపోతే మనము ఎంత ఎనర్జీగా ఉన్నా లేకపోయినా మనం పని చేస్తుంటే అదే వచ్చేస్తుంది ఎనర్జీ. ఇంకనైతే బాగా మిక్సీ చేసుకొని ఇప్పుడైతే కుక్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి
40 మినిట్స్ ఇలా చేస్తే కేక్ బేక్ అయిపోతుంది. సాఫ్ట్గా వచ్చింది. నేను తిప్పేసా చూడండి, వెనక సైడ్ అయితే మంచిగా కాలింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే పైన డెకరేషన్ కోసము ఏం చేయాలని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. షుగర్ని పానకంలాగా క్యారమిల్ లాగా వేద్దామని షుగరు ఇంకా ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. నేను కొంచెం పసుపు వేసా, అది కాస్త ఆరెంజ్ కలర్ లాగా అయిపోయింది. పైన నుండి ఇలా డిజైన్ లాగా వేద్దామని చక్కెర పాకం చేసేసి చూడండి కదా మంచి తేనెలాగా అయిపోయింది అది. ఇలా అయితే లైన్స్గా వేసుకున్నాను నేను కేక్ డెకరేషన్ కోసం. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇచ్చే ఒక లైక్ తోటి అయితే నేను మోటివేషన్గా ముందుకెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇంక ఇలా అయితే నేను కేక్ రెడీ చేసుకొని పైనుండి క్యారమిల్ ఉంటుంది కదా, అది పైనుండి లైన్స్గా వేసుకున్నా. ఇంకా కేక్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇది మా మ్యారేజ్ డే స్పెషల్, కానీ నేనైతే అసలు నేను కడిగాను కాదు, మా పిల్లలతో కడిగించుకున్నాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా వాళ్ళైతే సూపర్ ఉందనుకుంటా తినేసారు పిల్లలైతే. చూడండి, ఇక ఇంతటితో బ్లాగ్ అయిపోతుంది. ఓకే, బాయ్ బాయ్.